సిస్టమేటిక్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి కార్యక్రమం కొనసాగుతుంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేగవంతం చేయాలని బిఎల్ఓలు ఇంటింటికి తిరుగుతున్నారు, ఇలాంటి ఫామ్స్ ఇస్తున్నారు. అయితే అనుకున్న మేరకి స్పందన రావట్లేదు. కొంతమంది నింపలేక, కొంతమందికి 2002కు సంబంధించి కొత్తగా ఓటు హక్కు వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ నెంబర్లు లేక కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంది. మనకు సంబంధించి ఒక అపార్ట్మెంట్లో ఉన్నాము. అంటే బిఎల్ఓలు అందరు ఇక్కడికి వచ్చి కొన్ని ఫామ్స్ ఇచ్చి వెళ్తున్నారు. ఈ ఫామ్స్ నింపిన తర్వాత మళ్ళీ తీసుకెళ్తారు. అంటే ఈ నెల 25వ తేదీ డెడ్ లైన్ ఉన్నది. ఇవి నింపాలి, ఫామ్స్ నింపాలి. దీనికి సంబంధించి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి పరిస్థితి. దీనిలో మ్యాపింగ్ చేయడం ద్వారా ఫేక్ ఓటర్స్ని ఏరివేయచ్చు. ఖచ్చితంగా ఎవరైతే ఈ దేశ పౌరుడై ఉన్నాడో వారికి లీగాలిటీగా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం వస్తుందని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియకు సంబంధించి వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు కొంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి సంబంధించిన పార్టీలు ప్రధానంగా దీనిపైన దృష్టి పెట్టారు. ఎంఐఎం సైతం తమ యొక్క ఏ ఓటు హక్కును కోల్పోవద్దు అని చెప్తున్నారు. ఒక్కొక్కరికి డబుల్ ఓటు ఉంటే దాన్ని ఏరివేసి మ్యాపింగ్తోని వారే డైరెక్ట్గా వచ్చి సరెండర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం అపార్ట్మెంట్లో ఉన్నాం. మీది ఇదంతా నింపిచ్చేసిండ్రా? ఎంతకాలం అయింది? నింపినాం కానీ మా దగ్గర కొంచెం వాళ్ళు ఏమంటున్నారు? వస్తాను అట్లా రావడం లేదు, ఇంకా రావట్లేదు. నింపెట్టినాం. ఎన్ని రోజులు అయింది మీరు ఇచ్చి? నాకు ఇచ్చి 1 వీక్ నింపి 1 వీక్ నుంచి నేను రోజు ఫోన్ చేస్తున్నా, వస్తా అని మన బాగా వదిలి చేస్తే వచ్చిండ్రు, పంపించిండ్రు ఒకరితో తీసుకొని నింపినాం. కొంచెం అంటే కొంచెం వదిలేరు, మరి ఏం చేయాలి నేను? అంటే మరి ఏమంటున్నారు? ఎందుకు వస్తలేవంటే ఏమంటున్నారు? వస్తామంటారు అంతే, రోజు అది మజా అంతే, రోజు అదే పని. అంటే ఇందులో ఈ అపార్ట్మెంట్లో ఎన్ని ఫ్లాట్లు ఉంటాయి? ఎంతమంది ఓటర్లు ఉంటారు? 55 ఫ్లాట్స్ ఉంటాయి. అంటే దాదాపు ఒక 300 నుంచి 400 ఓట్లు ఉంటాయి. 80 చెప్పగలరు కదా, దాదాపు 200 పైన ఉంటారు. 200 పైనే ఉంటారు. ఓకే. అంటే మొత్తం త్వరగా పూర్తి చేస్తే రిలాక్స్ ఉంటారండి, అంతేనా? అంతే, ఇబ్బంది ఏం లేదు కదా? ఇదే ఇబ్బంది చెప్తే తీసుకుపోవడమే ఇబ్బంది, తీసుకుపోవడం అయితే లేదు. అదే ఓకే. ఇక్కడికి వచ్చి ఏం చెప్తారంటే ఇంటికి పోయి అని చెప్తున్నారు. మాకు ఇచ్చినా తీసుకుంటున్నాం, కానీ కొంచెం కూడా మాకు 4% కాదు, కొంచెం రమ్మంటే వస్తాను. మొత్తం మీద ఫామ్స్ హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. వారు స్వయంగా ఈ ఫామ్స్ అన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత తీసుకెళ్ళడానికి సైతం వారికి తీరిక లేదు. ఇదిగో వస్తాం, అదిగో వస్తామని చెప్పి కొంతమంది బిఏఓలు చెప్తున్నారని చెప్పేసి ప్రధానమైన ఆరోపణ వస్తుంది. ఇంటింటికి తిరిగి ఫామ్స్ ఇవ్వాలి, అది నింపిన తర్వాత ఎలా నింపాలి అని గైడ్ చేయాలి. నింపినటువంటి ఫామ్స్ని మళ్ళీ తీసుకెళ్ళి అప్లోడ్ చేయాల్సినటువంటి పరిస్థితి గమనించవచ్చు. దీనికి సంబంధించి ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బిఏఓలు కొంతమంది రాయలేకపోతే వాళ్ళే రాయాల్సి వస్తున్నది. అలాగే సరైనటువంటి ఏరియాలో సరైన సమయంలో ఇచ్చి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రధానమైనటువంటి సమస్య, మేము ఎప్పుడో నింపాము అయినా తీసుకెళ్ళట్లేదు, ఇవి అక్కడిక్కడ పోతాయని చెప్పేసి వారు స్వచ్ఛందంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొన్ని ప్రాంతాల్లో ఎట్లా ఉందో పరిస్థితి చూద్దాము. సార్, ప్రోగ్రామ్కి సంబంధించి బిఎల్ఓలు వారి వ్యతలు చెప్తున్నారు. సార్, అన్నిటి దగ్గర మేము రాయాల్సి వస్తున్నది, ఆ ఫామ్స్ అన్నీ కూడా మేమే స్వయంగా రాయాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా లేట్ అవుతుందని చెప్పేసి బిఎల్ఓలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొన్ని ప్రాంతాల్లో మాకు ఫామ్స్ ఇచ్చారు, మేము నింపి వారం రోజుల నుంచి చూస్తున్నాము, అయినా ఇదిగో వస్తా అదిగో వస్తా అని చెప్పేసి బిఎల్ఓల నుంచి వస్తున్న సమాధానం అని చెప్పేసి కొంతమంది ఓటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి గమనించాము. అయితే ఇప్పటికే ప్రతిపక్షాల యొక్క విమర్శలు, కేంద్ర ప్రభుత్వం పైన చేసినటువంటి విమర్శలు, బెంగాల్ పరిస్థితిని ఉదాహరణ తీసుకోవడము, ఇతర ప్రాంతాల్లో ఉదాహరణ తీసుకోవడము, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో సైతం ఖచ్చితంగా దొంగ ఓట్లు బయటపడతాయి, ఒక స్ట్రెంగ్తెన్ చేస్తారు, స్ట్రీమ్ లైన్ చేస్తారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత, కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ ఉన్నారు. జయశ్రీ గారు, చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? ఒక గ్రౌండ్ లెవెల్లో సార్, ఎస్ఐఆర్కి సంబంధించిన ఫామ్స్ బిఎల్ఓలు ఇస్తున్నారు, మళ్ళీ నింపి ఇస్తున్నారు. దీనిలో కొంత ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నది. 25వ తేదీ దగ్గరకు వస్తున్నది డెడ్ లైన్, ఆ లోపల ఇవ్వాలి. ఎట్లా చూడొచ్చు, ఏం చెప్తారు? ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా విలువైనది. ప్రతి ఒక్కరికి అర్హుడైన ప్రతి ఓటర్కి కూడా
ఓటర్ జాబితాలో వారి పేరు ఉండాలని చెప్పేసి ఈ ప్రక్రియ చేపట్టిండ్రు. ఇది చాలా గొప్ప ప్రక్రియ. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఓటర్ జాబితాని ప్రక్షాళన చేసే కార్యక్రమం అని చెప్పవచ్చు. ఇది 2002లో చివరిసారిగా 2002లో అయింది. అందుకే అందరికీ ఒక అనుమానం, 2002 ఎందుకు అంటున్నారు. 2002లో చివరిసారిగా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయింది. మళ్ళీ 20 సంవత్సరాలకి ఇప్పుడు మళ్ళీ దీని తదనంతరం 20 సంవత్సరాల మళ్ళీ ఒకసారి అవుతుంది. అయితే గతంలో మనకు సోషల్ మాధ్యమాలు ఇంత అందుబాటులో లేవు కాబట్టి మనకు తెలియదు. కాకపోతే ఎవ్రీ 20 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ప్రక్రియ కాబట్టి దీన్ని ప్రజలు కూడా అందరూ అంటే తమ వంతు బాధ్యతగా తీసుకొని చెప్పేసి వాళ్ళ వివరాలు ఏదైతే ఎన్నికల సంఘం వాళ్ళ అధికారులు అడుగుతున్నారో ఆ వివరాలన్నీ కూడా నిర్ణీత గడువు లోపల ఇచ్చేసి మరి వాళ్ళకి సహకరిస్తే మాత్రం ఈ ప్రక్రియ ఇంకా విజయవంతమవుతుందని చెప్పవచ్చు. కాకపోతే ప్రస్తుతం అయితే అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ కానీ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కానీ ఏదో గగ్గోలు పెడుతున్నారు, ఏదో జరుగుతుంది, ఏదో చేస్తున్నామని చెప్పేసి. ఇందులో ఏం లేదు, అంత క్లారిటీ ఉంది. బిఎల్ఓలు ఇల్లు తిరిగి కూడా ప్రతి ఓటరు వివరాలు సేకరిస్తుండ్రు. వాళ్ళు ఎంతో ఓపికగా చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రస్తుత ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఇంకా అవేర్నెస్ కార్యక్రమాలు కల్పించి ఇంకా ప్రజల లోపలికి దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే గడువు కూడా చాలా తక్కువ ఉంది. ఇప్పటి వరకు కూడా బిఎల్ఓలు వాళ్ళకి ఇచ్చిన పని చేస్తున్నారు. వాళ్ళకి పాపం చాలా కష్టమవుతుంది, దాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నా డివిజన్లో చూస్తున్నా. వాళ్ళు ఫీల్డ్ మీద తిరిగేది కాదు కానీ ఎవరెవరినో తీసుకొచ్చి పెట్టడం వల్ల కొద్దిగా ఇబ్బందులకు గురవుతున్న మాట వాస్తవమే. అయినప్పటికీ కానీ స్థానిక ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఓటర్లకు అవగాహన కల్పించి అటు బిఎల్ఓలను ఇటు ప్రజలను సమన్వయపరుస్తూ మరి ఒక చోటకి తీసుకొచ్చి మరి ఈ ప్రక్రియ పూర్తయ్యేటట్టు చేస్తే మాత్రం ఒక దొంగ ఓట్లు ఈరోజు బెంగాల్లో ఎన్ని దొంగ ఓట్లు అనేటివి చూసినాం. ఇప్పుడు హైదరాబాద్లో చాలా దొంగ ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు కరీంనగర్లో మాత్రం ఎందుకు ఉండే, కరీంనగర్లో కూడా ఉండొచ్చు. కాబట్టి దొంగలు ఎప్పుడు ఏదో అని చెప్పేసి అన్ని మెల్లో వేసుకొని ఏం తిరగరు. కాబట్టి మనకి ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎట్లొచ్చిండ్రు, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలేంటి, వాళ్ళ పూర్వీకులు ఏంది అనేది అంతా కూడా మనకు ఈ సర్ ప్రక్రియలో మనకి వ్యక్తమవుతుంది. కాబట్టి ఇది చాలా మంచి ప్రక్రియ అని నేను తెలియజేస్తున్నాను. దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తారని భావిస్తూ థ్యాంక్ యూ ఆల్. మొత్తం మీద ఈ సర్ ప్రక్రియలో భాగంగా దీన్ని కొనసాగుతున్నటువంటి పరిస్థితి వివిధ ప్రాంతాలు అంటే కరీంనగర్ కార్పొరేషన్కి వచ్చేసరికి 66 డివిజన్లు ఉన్నాయి. 66 డివిజన్లకు సంబంధించి భారత ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి గణన ఫామ్ ఉంటుంది. దానికి సంబంధించి ఇటు లెఫ్ట్ సైడ్లో ఎవరికైతే ఇచ్చారో ఆ ఫామ్కి సంబంధించినటువంటి వ్యక్తి పేరు, అడ్రస్సు, మరి ఓటరు ఫోటో ఐడి కార్డుకు సంబంధించిన కార్డు నెంబర్ కూడా ఉంటుంది, చిరునామా ఉంటుంది. దీనిలో పిల్లలకు వచ్చేసరికి 2002లో వీళ్ళు ఒక ఓటర్ నెంబర్ వేయాల్సి వస్తుంది. మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించింది, అలాగే దీనికి సంబంధించింది తల్లి పేరు, తండ్రి పేరు, జీవిత భాగస్వామి పేరు. చాలా సింపుల్గా ఫిల్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కొంత కన్ఫ్యూజ్కి గురవుతున్నారు. వాళ్ళకి గైడ్ చేస్తూ సరైన సమయంలో నిర్దేశించిన సమయంలో నింపి ఆ సర్ ఫామ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తే మీ ఓటు హక్కు సురక్షితంగా ఉంటుంది. మీ ఓటు హక్కు ఉందా లేదా దానికి సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ అప్పీల్ కూడా పోయే అవకాశం ఉందని ఎన్నికల సంఘం చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు, అలాగే ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, ఇతరత్ర అన్ని రాజకీయ పార్టీలు సైతం దీని మీద కాన్సన్ట్రేట్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.